Audio Jungle. Audio Jungle. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో బాపట్ల శాసనసభ్యులు వేకిసన నరేంద్ర వర్మరాజు గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలు అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేకిసన నరేంద్ర వర్మరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేకిసన నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ చెక్ పవర్ ఉన్న ఏకైక నాయకుడు సర్పంచ్ అని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సర్పంచ్లను కేవలం ఉత్సవ విగ్రహాలుగా సూచించారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయడం నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభలు, దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ, ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్ల నిధులతో 77 రకాల పనులకు ఆమోదం, 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన, స్వయం సమృద్ధితో పంచాయతీలు కళకళలాడాలి, గ్రామాలకు ఆదాయం అభివృద్ధి పెంచిన ప్రణాళిక, పంచాయతీల పునర్జీవనానికి నెలదిశల విప్లవం, గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. సోషల్ ఆడిట్ పకడ్బందీగా చేపడతాము. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చాం.